చిత్తూరు మేయర్ కటారి అనురాధ ఆమె భర్త మోహన్ పై హత్యాయత్నం జరిగింది. చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ దాడిలో మేయర్ అనురాధ అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకకు చెందిన దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి పాల్పడిన వారంతా ముసుగులు ధరించి వచ్చినట్టు సమాచారం. కుటుంబ కలహాలు పాత కక్షలే ఈ దాడులకు కారణమని అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ మేయర్ భర్త మోహన్ ను వేలూరు హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు న్యూస్ రూమ్ నుండి మనకు అందిస్తారు. స్వామినాయుడు, ప్లాన్ ప్రకారం జరిగిన ఈ అటాక్ కి సంబంధించి వివరాలేంటి? తరంగిణి చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ ఆయన భర్త మోహన్ మీద ఈరోజు మేయర్ కార్యాలయంలో హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలోని కటారి అనురాధ అక్కడికక్కడికే మరణించగా భర్త మాత్రం మోహన్కి తీవ్ర గాయాలయ్యాయి. అంటే గాయాలైనట్టు ఆయన వేలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ జరిగిన వ్యూహం మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నట్లు సాక్షులు చెప్తున్నారు. ముగ్గురు కూడా మాస్కులు ధరించి కత్తులు తుపాకీలతో మేయర్ అనురాధ మీద దాడి చేసినట్లు చూసిన సాక్షులు చెప్తున్నారు. దీంతో మేయర్ అనురాధ అక్కడికక్కడే మరణించగా ఆయన భర్త మోహన్ మాత్రం తీవ్ర గాయాలతో పడి ఉండగా అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది పాత కక్షలతో కానీ లేదంటే కుటుంబ కక్షలతో జరిగిన హత్యగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే పార్టీ వర్గాలు కూడా జరిగిన హత్య మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో జరిగిన హత్యాయత్నం మాత్రం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. అనురాధ మాత్రం ఉదయం పార్టీ అక్కడ మేయర్ కార్యాలయానికి అక్కడ చేరుకున్నారు. ఒక అరగంట క్రితం మాత్రం ఈ సంఘటన అక్కడ చేరుకున్నట్టే ప్రత్యక్షంగా ముగ్గురు గుర్తుండగలు కూడా పార్టీ మేయర్ కార్యాలయానికి నేరుగా అక్కడికి చేరుకున్న ముగ్గురు కూడా మాస్కులు ధరించినట్లే కత్తులు తుపాకీలతోనే మేయర్ మీద దాడి చేయగా మేయర్ అక్కడికక్కడికే మరణించిన వెంటనే ఆవిడ హాస్పిటల్కి తరలించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆవిడ మరణించడం జరిగింది. తర్వాత ఆవిడ భర్త తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆవిడ భర్తను మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించారు. అయితే ఇది పాత కక్షలతో జరిగిన దానిగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. గతంలోనే వారికి రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొంతమంది వ్యక్తులతో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే కూడా ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ హత్య ఏ విధంగా జరిగింది, ఏ కోణంలో జరిగింది దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న వారిని ప్రత్యక్ష సాక్షులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా జరిగింది, వారు ఏ ఆయుధాలు ఉపయోగించారు అనే విషయాల్లో కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా ఈ కుటుంబం వీరితో ఎవరెవరికి విభేదాలు ఉన్నాయి, వీటితో గతంలో కూడా ఏవైనా విభేదాలు ఉన్నాయి, రాజకీయ పరంగా ఎటువంటి విభేదాలు అన్న విషయాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంటే 1-2 రోజుల్లోనే మొత్తం దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా బయట పెడతామని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద పట్టపగలే మేయర్ కార్యాలయంలో జరిగిన ఈ హత్య మాత్రం చిత్తూరు జిల్లాలో సంచలనం కలిగిస్తుంది. ఇప్పటికే పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ విషయం తెలిసి ముఖ్య నాయకులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. జరిగిన హత్య పట్ల మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దోషులు ఎవరైనప్పటికీ కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులంతా డిమాండ్ చేస్తున్నారు. తరంగిణి, స్వామినాయుడు, అయితే పట్టపగలే అంటే ఒక కార్పొరేషన్ ఆఫీస్లోకి ఈ రకంగా రావడం, ముసుగులు ధరించి రావడం, కత్తులతో ఆ తర్వాత కాల్పులు జరపడం, సీసీ ఫుటేజ్ కూడా అందుబాటులో లేకుండా చేయడం అనేది కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుందనేది తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళ సహకారం కూడా ఇందులో ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇది పక్కాగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వీరికి కొన్ని రోజులుగా అంటే చింటూ అనే కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, రాజకీయ పరంగా వైరం కూడా ఉందని స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మేయర్ కార్యాలయానికి వచ్చిన వెంటనే వాళ్ళు పక్కాగా ప్రణాళిక వేసుకొని లోపలికి కూడా రావడం జరిగింది. ముసుగులు ధరించుకొని అంటే బయట వాళ్ళు ఎవరైనా అక్కడ ఆ ఏరియాలో ఉన్న సమయంలో అటాక్ చేయడం జరుగుతుంది, లేదంటే ఏదైనా కార్లో వెళ్తున్నప్పుడు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ అటాక్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం డైరెక్ట్గా ఎవరైతే ముగ్గురు ఉన్నారో మాస్కులు ధరించి నేరుగా మేయర్ భర్త సమీపంలోకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. అలాగే కార్పులు కూడా జరగడం జరిగింది. అదే కాబట్టి ఇది ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన దానిలాగా కనిపిస్తుంది తప్ప లేదంటే ఇదేదో అనుకోకుండా జరిగింది కానీ లేదంటే మామూలుగా జరిగిన దాన్ని మాత్రం అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కనిపించలేదు. పక్కా వ్యూహం ప్రకారమే ముగ్గురు అనుకుని ముందస్తుగా సమాచారం ప్రకారమే లోపలికి వచ్చి ఒక ప్రణాళిక ప్రకారమే హత్య చేయడం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. అక్కడికక్కడే మేయర్ మరణించగా భర్త మాత్రం తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గాయపడిన మోహన్ మాత్రం వేలూరు హాస్పిటల్కి తరలించినట్లు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పట్టపగలే మేయర్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీని మీద టీడీపీ శ్రేణులు ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. తరంగిణి, స్వామినాయుడు, అయితే వచ్చిన ముగ్గురు కూడా ఎటు వెళ్ళి ఉంటారు? వాళ్ళు ఏదైనా వెహికల్స్ పైన వచ్చారా? వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం లేదా
ట్రేస్ చేయడం కూడా పోలీసులకు పెద్ద పని కాకపోవచ్చు. ఆఫ్ కోర్స్ అది జరిగిన వెంటనే కాకపోయినా తర్వాతైనా తేరుకొని పోలీసులు ఆ పని చేసే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. సో ఏం చెప్తున్నారు పోలీసులు? తరంగిణి, ఈ అటాక్ జరిగిందంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఘటనా స్థలానికి పోలీసులు రావడం జరిగింది. అంటే ఏ మార్గం ద్వారా లోపలికి వచ్చారో, వాళ్ళు ఏ వాహనాల్లో లోపలికి వచ్చారో అనే విషయాల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడికే డాగ్ స్కాన్ కూడా రప్పించినట్లు మనకి తెలుస్తుంది. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు, ఏ ఆయుధాలు ఉపయోగించారు అనే విషయాల్లో కూడా అక్కడ ఉన్న స్థానిక సిబ్బందిని అలాగే చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే హత్య జరిగిన తర్వాత ఆ ముగ్గురు ఎటువైపు వెళ్ళారు, ఏ వాహనంలో వెళ్ళారు, అంటే మొత్తం వాళ్ళు ఏ వాహనాన్ని తీసుకొచ్చారనే విషయాల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని టీములను కూడా సిద్ధం చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లోనే దీని మీద పోలీసులు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ హత్యని ఎవరు కావాల్సిన వాళ్ళు చేశారా, లేదంటే రాజకీయ పరంగా జరిగిందా, లేదంటే బయట వ్యక్తులు ఎవరైనా చేశారా, లేదంటే వేరే రాష్ట్రాల నుండి ఎవరినైనా తెప్పించి ఈ ఘాతుకానికి పాల్పడారనే విషయాల మీద మాత్రం పోలీసు విచారణ జరుపుతున్నారు. మన కాసేపట్లో మాత్రం మనకి దీని మీద కొద్దిగా స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తరంగిణి. ఓకే స్వామినాయుడు.